రైతులు వైవిధ్య పంటలు సాగుచేసి మంచి ఆదాయాన్ని పొందవచ్చని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు సూచించారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ వారికి పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనూరాధతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి రైతుల సమస్యలు ఏమున్నాయో ఇవాళ కనుక్కోవటం జరిగింది. అందరూ దాదాపుగా 48 గంటల్లో మేము తోలిన ధాన్యానికి అమౌంట్ రావటమే కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం 20,000 రూపాయలు గతంలో లేని విధంగా ఈ రోజున 3 విడతలుగా రైతుల ఖాతాల్లోకి రావటం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా మరి సమయానికి పంట ఎప్పుడు వేసుకోవాలో తెలియజేయటం, ఈ రకంగా రైతుకి వెన్నంటే ప్రభుత్వంగా, రైతు సంక్షేమ ప్రభుత్వంగా ఈ రోజున పనిచేస్తానని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో రైతు సోదరులను కలిసి సమాచారం అంతా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏమైతే సూచించారో వచ్చే తదుపరి వ్యవసాయ సీజన్ ముందుకు జరపమనే విషయాన్ని రైతులతో చర్చించి వాడికి అవగాహన కల్పించడం జరిగింది. వ్యవసాయ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటా ఉన్నారు. కూటమి ప్రభుత్వ అధికారులకు, ఎందుకంటే ఈ విషయంలో నేనే ప్రత్యక్ష సాక్షిని. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేస్తే నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ధాన్యానికి కూడా ఇంతవరకు డబ్బులు పడలేదని చెప్పి రైతులు ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లోనే 90% మంది రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడటం, లేట్ అయినా 2 రోజుల్లో పడటం, ఇంకా లేట్ అయితే 1 రోజుల్లో పడటం తప్పితే 99.9% మందికి కేవలం 2 నుంచి 3 రోజుల్లోనే డబ్బులు పట్టడం జరిగింది. ఆ రకంగా రైతుకి వెన్నంటి ప్రభుత్వం నిలబడింది. అదే కాకుండా గతంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు 3 దఫాలుగా వచ్చాయి. ఆ ప్రభుత్వం 7,000 రూపాయలు 7,500 కలిపి 13,500 ఇచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం 6,000, కేంద్ర ప్రభుత్వం అదే 6,000 ఇస్తుంటే 14,000 కలిపి 20,000 రూపాయలు సాయం చేస్తూ ఉంది. అలాగే ఎరువులు కూడా సకాలంలో అందించడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్లు అందరి ద్వారా నిరంతరం మేము సమన్వయం చేస్తా, ఎక్కడ ఒక్కరోజు కూడా ఈ మైలవరం నియోజకవర్గంలో ఒక రైతు కిలో నుంచున్న సందర్భం జరగలేదు. తప్పకుండా రేపు వ్యవసాయ సీజన్ కూడా రైతులకి అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే గతంలో 5 సంవత్సరాలు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా, ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు రైతులకి అండగా ఉండటం కోసం అటు డ్రిప్ కావచ్చు, ఇటు డ్రోన్లు కావచ్చు, అన్ని వ్యవసాయ యాంత్రిక పరికరాలన్నీ అందిస్తా రైతాంగానికి అండగా ఉంటా ఉంది. ఇంకా బాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఇంటింటికి కుళాయి పథకం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్ద బృహత్తర పథకం ప్రవేశపెడితే, భారతదేశంలో ఉన్న మనకంటే అతి చిన్న రాష్ట్రాలు కూడా ఆ పథకాన్ని ఉపయోగపెట్టుకొని వాళ్ళందరూ పూర్తిగా సంపూర్ణంగా వినియోగించుకుంటే, భారతదేశంలో ఆ పథకాన్ని ఏమాత్రం వాడుకోకుండా వదిలేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 19 నుంచి 24 దాకా వాళ్ళ కింద వీళ్ళు కట్టాల్సిన గ్రాంట్ కట్టకుండా వదిలేస్తే అది ఆ పథకం పూర్తి అయిపోయింది. 2025కి ముగిసిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని ఒప్పించి ఆ పథకం నిన్నే సాకారం అయింది. మళ్ళీ దీన్ని 2028 వరకు ఎక్స్టెండ్ చేయడానికి కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే భారత ప్రభుత్వం ఒప్పుకోవటం జరిగింది. నిన్న 11,500 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకు అన్నిటికీ ఇంటింటికి తాగునీటి కుళాయి పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ మేరకు మన మైలవరం నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలకి త్వరలో ఆ కళ సాకారం కాబోతా ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మైలవరం నియోజకవర్గ ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జరిగినటువంటి భారీ వర్షాలు, బుడమేరుకు వచ్చిన వరదల వల్ల మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ తెగిపోయి రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఉంటే, ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కూడా 43 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసి అదే వ్యవసాయ సీజన్లో చెరువులన్నీ బాగు చేయించి ఈ జరిగిన వ్యవసాయ సీజన్కి మళ్ళీ నీళ్లు అందించగలిగామంటే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడిందంటానికి మరొక ఉదాహరణ. ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం,
ఈ ప్రాంతంలో రాజధాని వస్తున్నందువల్ల ఒక అంచనా ప్రకారం మైలవరం నియోజకవర్గంలో ప్రతిరోజు ఉదయం బయలుదేరి రకరకాల పనుల కోసం అమరావతిలోకి రోజుకి 5 నుంచి 6 వేల మంది వెళతా ఉన్నారు. బార్ బెండర్లు కావచ్చు, తాపీ పనులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న చిరుద్యోగాలు కావచ్చు. ఈ ప్రాంతంలో ఒక రకంగా రైతాంగానికి కొంతమంది కూలీల కొరత కావచ్చు, పని వాళ్ళ కొరత రావచ్చేమో, కానీ మామూలు సగటు ప్రజలకు మటుకు రాజధాని వల్ల వచ్చే ప్రయోజనాలు మొదలైనవి. రాజధాని అంటే హైదరాబాద్ అంటే ఒక కూకట్పల్లి కాదు, లేకపోతే ఒక బషీర్బాగ్ కాదు. హైదరాబాద్ అంటే చాలా దూరం విస్తరించింది, అందరికీ ఆ ప్రయోజనాలు అందుతున్నాయి. ఈ రోజున మనం రాజధాని అంటే అమరావతి ఒకటే కాదు, ఈ మైలవరం నియోజకవర్గం కూడా రాజధానిలో అంతర్భాగమే. ఇప్పుడు ఆ ప్రక్రియ, ఆ వ్యవహారం అంతా ప్రారంభమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజధానిలో అంతర్భాగమై మనం అందరం కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతాం. ఈ కార్యక్రమం కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల అధికారంలో ఉంటేనే ఈ కళలన్నీ సాకారం అవుతాయి. మన ప్రాంతం, మనకంటూ ఆంధ్రులకి ఒక రాజధాని ఏర్పడుతుంది. అది ప్రజలందరూ గ్రహిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, తప్పకుండా రైతులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ గుంటుపల్లి గ్రామస్తులకి వ్యవసాయాధారమైనటువంటి తుమ్మలపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా గత సంవత్సరం నుంచి దానికి ఎప్పటి నుంచో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వీళ్ళకి ఏ రకమైనటువంటి విద్యుత్ కోతలు కానీ లేకపోతే విద్యుత్ సమస్య వల్ల ఆగకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే రకంగా సకాలంలో రైతాంగానికి నీళ్ళు ఇస్తాం. నాకు ఏ రకమైన డోకా లేదు. రేపు మంత్రి గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం. అట్లాగే ఈ గ్రామంలో వక్ఫ్ కింద కొన్ని రైతుల భూములు వెళ్ళి ఒక 100 ఎకరాల పై చిలుకు రైతాంగం అవస్థపడతా ఉన్నారు. వాళ్ళకి పూర్తి పట్టా వ్యవసాయ భూములు దురదృష్టవశాత్తు రెవెన్యూ రికార్డులో తప్పుగా నమోదైనందువల్ల ఆ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రేపు వాళ్ళందరినీ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్లి వినతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.